హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ఉండే క్రేజే వేరు. తెరపై ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. నేటి తరం హీరోల్లో డైలాగ్ చెప్పాలంటే బాలయ్య తర్వాతే ఎవరైనా అన్న క్రేజ్ తెచ్చుకున్నారాయన. అందుకే అభిమానులు ఆయన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య నెపోటిజాన్ని దాటి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. బాలకృష్ణ సినిమా వస్తోందంటే థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. ఇండస్ట్రీలో పడిలేవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నోసార్లు బాలకృష్ణ పని అయిపోయిందని కామెంట్లు చేసిన వారికి తన సినిమాలతోనే సమాధానం చెప్పారు బాలయ్య. ఇటీవల కాలంలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఢాకు మహారాజ్ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకొని తన రేంజ్ మరింత పెంచుకున్నారు బాలయ్య. తన 65 వయస్సులోనే చిన్న పిల్లాడిలా ఆయన చేసే అల్లరి, ఆ ఎనర్జీ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. సినిమాలే కాదు, తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు బాలకృష్ణ. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భాషలకు అతీతంగా కొన్ని కోట్ల మందిని అభిమానులుగా మార్చుకున్న బాలయ్యను ఇతర ఇండస్ట్రీలకు చెందిన హీరోలు సైతం ఎంతో అభిమానిస్తారు. తాజాగా లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో తెలుగు వాళ్లకి దగ్గరైన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా కీర్తీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డూడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకి సంబంధించి తెలుగులోనూ భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు ఈ మూవీ టీం. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ రంగనాథన్ ఓ వెబ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనలా నేను ఫోన్ ఫ్లిప్ చేయాలనుకుంటున్నాను. ఆయన ముందు అలా చేయడం నాకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. బాలయ్య గారు చేసే యాక్షన్ సీన్స్, ఆ స్లోడ్ షాట్స్, ఫైట్స్ అన్ని ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన సిగ్నేచర్ మూవ్స్ అన్ని క్లాసిక్స్. అఖండ 2లో శూలం తిప్పుతూ ఆయన చేసిన ఫైట్ చూసి షాక్ అయ్యా. ఆ పవర్, పంచ్ డైలాగ్స్ మరెవరికి సాధ్యం కాదు. అసలు ఆయన్ని ఏ హీరో కాపీ కొట్టలేరు. స్క్రీన్ మీద రాజసం, సింహస్వరం ఆయన ఒక్కరికే సొంతం. ఆయన్ని చూస్తుంటేనే ప్రత్యేకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఈ మధ్య కాలంలో నేను విన్న పాటల్లో జై బాలయ్య సాంగ్ బాగా నచ్చింది. అందులో ఆయన బాల్ తో ఆడుకోవడం, షర్ట్స్ ఫ్లిప్ చేయడం భలేగా అనిపిస్తాయి. ఇవన్నీ బాలకృష్ణ గారు తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు. తమిళనాడులో ఆయనకు భారీ క్రేజ్ ఉంది. ఆయన చేసే ఫైట్స్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పుకొచ్చారు ప్రదీప్ రంగనాథన్. ప్రదీప్ రంగనాథన్ చేసిన తాజా వ్యాఖ్యలు చూసిన బాలయ్య అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. తమిళ హీరోలు కూడా మా బాలయ్యకు ఫ్యాన్సే, సింహగర్జన తమిళనాడుకి వినిపించింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ బాలయ్యలా తాము సుమోల్ని గాల్లోకి లేపలేమని, కంటి చూపుతో చంపేయలేమని, ఒక్క చిటికేసి ట్రైన్ వెనక్కి పంపలేమని సరదాగా వ్యాఖ్యానించిన సంగతి మనకు తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో అలాంటి సీన్స్ బాలయ్య తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరని, ఒకవేళ చేసినా ప్రేక్షకులు అంగీకరించారని రజనీకాంత్ అన్నారు.